వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో నిజంగా లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పి కూడా కామెంట్స్ రూపంలో వచ్చాయి. ఓకే. అయితే తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్ పర్యటన తర్వాత కాస్త ఫోర్త్ సిటీ మీద మరింత అంచనాలు అయితే పెరిగాయి. 4,000 ఎకరాలే కాదు, ఇంకో 10,000 ఎకరాలు కూడా అవసరం అని చెప్పి కూడా ఆయన అంటూ కూడా జరిగింది. అవును. సో ఏం జరగబోతుంది ఫోర్త్ సిటీ లాంటి మీరు ఏం చెప్తారు? అంటే ఫోర్త్ సిటీకి లాస్ట్ గవర్నమెంట్ నుంచి దీని మీద హోప్స్ బాగానే ఉన్నాయి అందరికి కూడా. ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది కూడా ఫోర్త్ సిటీ ప్రాంతం, ఏదైతే శ్రీశైలం హైవే, సాగర్ హైవే మిడిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. లాస్ట్ గవర్నమెంటే 19,330 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నది. వాళ్ళు యాజ్ ఆఫ్ అప్పటి వరకు వాళ్ళు గవర్నమెంట్ పోయినప్పటికే 13,973 ఎకరాల ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ హోల్లో ఉంది. ఇది కాకుండా రిమైనింగ్ ల్యాండ్ చేద్దామనే ప్రపోజల్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీ ప్లేస్లో ఫోర్త్ సిటీ అని తీసుకొచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీ పెడదాం, ఫార్మా కాకుండా డిఫరెంట్ ఇండస్ట్రీ ఇద్దాం. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఫోర్త్ సిటీకి వచ్చిన తర్వాత 30% ఆఫ్ ల్యాండ్, ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి ఇచ్చారు. 3,000 ఎకర్స్ వచ్చేసి మనకు లైఫ్ సైన్స్కి ఇచ్చారు. ఆల్మోస్ట్ 6,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఓన్లీ ఈ రెండు ఇండస్ట్రీస్కి ఇచ్చేశారు. ఒకటి లైఫ్ సైన్స్కు, ఒకటి ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి. రిమైనింగ్ 40% ల్యాండ్ ఏదైతే ఉందో, సో రిమైనింగ్ 6,000 ఎకర్స్ సంథింగ్ ఏదైతే ఉందో అది అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. మనకు స్కిల్ యూనివర్సిటీకి కానీ, దాంతోపాటు మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీకి కానీ, దాంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి కానీ, ఏఐసిటీకి సంబంధించినటువంటి ఇట్లా ల్యాండ్ డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసి 13,973 ఎకరాల ల్యాండ్ ఏదిందో అన్ని పార్సిల్ చేసేసారు ఆల్రెడీ. రిమైనింగ్ ఉన్న ల్యాండ్లో ఇప్పుడు మనకు కొత్తగా జపాన్కి వెళ్ళారు. జపాన్లో ఏంటంటే మనకు 12,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు కొత్తగా. దీనిలో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మెర్బోన్ అనే కంపెనీ తీసుకురావడం వల్ల ఏంటంటే వాళ్ళకి 600 ఎకర్స్ 1,000 crores ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1,000 crores రాబోతుంది. ఈ 1,000 crore ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీటెడ్గా పెరిగే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఉంది వీళ్ళు డిఫెన్స్ ఉన్నారు, ఏరోస్పేస్ ఉన్నది, సేమ్ టైం ఇది కాకుండా వీళ్ళు ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఉంది వీళ్ళకు, సేమ్ టైం గ్రీన్ ఫార్మా మీద కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఇదన్నీ డెవలప్ చేయడానికి మినిమం 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇనిషియల్గానే 1,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. రాజగిరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఇటు ఫోర్త్ సిటీ అటు అమరావతి రెండు ఒకే ప్లాన్ తోటే ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అది 9 cities-గా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నామంటే ఇది కూడా సేమ్ యాస్టీస్గా స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ, రకరకాలుగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా ఇటు అమరావతి అనో ఇటు ఫోర్త్ సిటీ? రెండు కూడా కొత్త నగరాలు సేమ్ కొన్ని నగరాలుగా విభజించి, అంటే 9 నగరాలకి అక్కడ ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నారు. ప్లాన్ అంతా ఒకే ప్లాన్ లాగా అయితే కనిపిస్తుంది. అవును. అక్కడ ఏంటంటే విజయవాడ, గుంటూరుకు పక్కన ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ కాక ముందు గవర్నమెంట్లో 30,000 ఎకరాలు సిఆర్డిఏ పరిధి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఆ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లో అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేశారు. అప్పటికే ల్యాండ్ పార్సలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా న్యూస్లో చూసినట్టయితే మోడీ కూడా రేపు ఎల్లుండి రాబోతున్నారు. సో వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఏంటంటే కొత్త వాళ్ళు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించిన క్యాపిటల్ నిర్మాణంతో పాటు కమర్షియల్ టవర్స్ కూడా నిర్మించాలనే ప్రపోజల్లో ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి టవర్స్తో పాటు కమర్షియల్ టవర్స్ ఏంటంటే రెండు ఒకే వేలో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంది కాబట్టి మనకు దీన్ని పెద్దగా ఫోకస్గా మనం అబ్జర్వ్ చేయలేము. కాకపోతే అది కంప్లీట్ కొత్త నగరం. ఇక్కడే మనం ఏదైతే హైదరాబాద్ దీటుగా మరో నగరం అనేది అక్కడ నిర్మించబోతుంది. అవును. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మనకు కొత్తగా వస్తుంది, అక్కడ అమరావతి రింగ్ రోడ్ వస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ వాళ్ళు నేషనల్ హైవే కనెక్టివిటీ పెట్టారు. సో అట్లే రెండు కూడా సైమల్టేనియస్గా కొత్త నగరాల్లో నిర్మించబోతున్నాయి. రెండు గవర్నమెంట్ కూడా రెండు కూడా ప్రెస్టీజ్ ప్రాజెక్టులు తెలుగు వాళ్ళకి. సో FCD అంటే ఏంటి? దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సో దీనివల్ల ఏంటి, ఎలా ఉండబోతుంది? ఫోర్త్ సిటీ తీసుకొచ్చిన భాగంలో ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని సపరేట్ ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ బాడీని క్రియేట్ చేసి బాడీకి సపరేట్గా చైర్మన్గా సీఎం ముఖ్యమంత్రి గారే ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అయితే ఎవరున్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో 12 మందితో ఒక ప్యానెల్ నిర్మించారు. దాంట్లో HMDA కమిషనరు, DDCP కమిషనరు, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, కమిషనరు, జాయింట్ కమిషనర్తో పాటు
ఇతర సిబ్బంది ఉంటున్నారు. దీనికి సంబంధించిన ఆఫీసులు కూడా నానక్రమంలో ఒకటి, మీర్ఖాన్పేట ప్రాంతంలో కూడా ఒకటి కట్టబోతున్నారు. అయితే ఈ ఎఫ్సిడిఎన్ని సపరేట్ అటానమస్ బాడీగా పెట్టడానికి రీజన్ ఏంటంటే హెచ్ఎండిఏ విస్తీర్ణం పెరిగింది. ఇవాళ హైదరాబాద్ లిమిట్స్ కూడా పెరిగింది. అప్రాక్సిమేట్లీ రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ విస్తీర్ణం పెరగడం వల్ల ఏంటంటే హెచ్ఎండిఏ మీద లోడ్ ఎక్కువ అవుతుంది, బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ జరిగే డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా స్పీడ్గా ఉండే ఉద్దేశంతో సపరేట్ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ మనము నియోపలిస్ స్టేజ్లో ఎలా ఉంటుందో స్పీడ్గా డెవలప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అవుతుందో ఇక్కడ వచ్చేటప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా డెవలప్మెంట్ అదే విధంగా జరుగుతున్నాయి. పాత గవర్నమెంట్ ఏదో ఉందో వాళ్ళు ఫార్మా సిటీ అనౌన్స్ చేయగానే ఒకసారిగా ఆ ప్రాంత రూపురేఖలు అయితే మారిపోయాయి. ఒకసారి పెద్ద ఎత్తున అక్కడ భూములు కూడా కొనడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ వాళ్ళు చేంజెస్ అన్నారు, ఒకసారిగా స్తబ్దత అయితే ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మళ్ళీ ఇన్వెస్టర్స్ అటువైపు చూడటానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈ ఫోర్త్ సిటీ దాదాపు 8 months అయింది అనౌన్స్ చేసి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఇన్ని కిలోమీటర్ల పరిధిలో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. మీరేమి ఇచ్చే సలహా అంటే ఫ్యూచర్ సిటీ వచ్చేసేదండి ఫోర్త్ సిటీ అనేది శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ విస్తీర్ణంలో 14,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. మనం ఎందుకు ముందు చెప్పినట్టు 13,900 సంథింగ్. సో అప్రాక్సిమేట్లీ 14,000 ఎకరాలు అనుకుందాం. దీన్ని ఏం చేశారంటే 7 మండలాలుగా, 7 మండలాలు, 56 విలేజెస్, 74 గ్రామాలు. 56 విలేజెస్ అంటే రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబంధంగా ఉన్నట్టు చిన్న చిన్న గ్రామాలు కలిపి మొత్తం 76. సో 768 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక జోన్ క్రియేట్ చేశారు. ఇందులో హెచ్ఎండిఏలో ఉన్నటువంటి 36 విలేజెస్ను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేశారు, హెచ్ఎండిఏతో సంబంధం లేకుండా. రేపు ఏ యాక్టివిటీ జరిగినా కూడా ఫ్యూచర్ సిటీ నుంచి జరగాలి. పర్మిషన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్లియరెన్స్ కానీ ఏది కూడా ఫ్యూచర్ సిటీ జరగాలి. అయితే ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో లైక్ కందుకూరు కానీ, కడతాల్ కానీ, అమన్గల్ కానీ, మహేశ్వరం కానీ, యాచారం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఈ ప్రాంతం సరౌండింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో డెవలప్ చేయడం వల్ల మంచి పరిణామం ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్కు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండోది ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డేటా సెంటర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి ఆల్రెడీ నడుస్తుంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని. అది కాకుండా రీసెంట్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మెర్బోని అనే ఒక కంపెనీ రాబోతుంది. ఏఐసిటీకి 250 ఎకరాలు కేటాయించారు. ఈ 250 ఎకరాల కేటాయింపులో భాగంగా గూగుల్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. రీసెంట్గా మన జపాన్ పర్యటన ఎన్టీటీ డేటా వాళ్ళు నోయిస్ అనే ఒక కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. ఇది ఇంతకు ఫ్యూచర్ సిటీలో. ఇది కాకుండా హైదరాబాద్ రేస్ క్లబ్ ఏదైతే ఉందో మలక్పేటలో ఉన్న క్లబ్ని ఫోర్త్ సిటీలోకి షిఫ్ట్ చేయబోతున్నారు. సేమ్ టైం మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని శంషాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఫేజ్ 2 కూడా మనకు 70 కోట్లతోని ఫోర్త్ సిటీలో నిర్మించబోతున్నారు. ఫాక్సికాన్ కొంగరకాలం ప్రాంతంలో ఉంది, రోబోటిక్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ని ఫోర్త్ సిటీలో నిర్మించబోతున్నారు. కేన్స్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. దాంతోపాటు చూసినట్టయితే ఒక తైవాన్ నుంచి వచ్చిన ఒక ఎలక్ట్రికల్ కంపెనీ కూడా అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతుంది. ఇవన్నీ కూడా ఫోర్త్ సిటీలో నిర్మాణం కాబోతున్నాయి. చెప్పినవన్నీ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ఫలాలను చూడబోతున్నాం. ఈ మీరు ఏదైతే ప్రాజెక్టులు వస్తున్నాయో ఇవన్నీ రాబోతాయి. ఆ టైం కల్లా మొత్తం ఫుల్ లోడెడ్గా అక్కడ పనులు అయితే జరగబోతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అసలు మేము అక్కడ భూములు కొనగలమా, ఒకవేళ మాకున్న బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో మేము ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్పెషల్లీ ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మా అంటే తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ వస్తుంది, రాబోయే ఈ 10 సంవత్సరాలు మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇచ్చేస్తారు పర్టికులర్గా ఫోర్త్ సిటీలో భాగంగా చూసినట్లయితే మనము ఈ శ్రీశైలం హైవేలో చూస్తే కడతాలు ఆమన్గల్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం ఫోర్త్ సిటీ కనెక్టివిటీ ఏఐసిటీ అంతా కూడా ముచ్చర్ల కడతాల ప్రాంతంలో వస్తుంది 259 ఎకరాల్లో. సో ఏఐసిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఐటీ కంపెనీస్ అక్కడ ఉంటాయి కాబట్టి కడతాలు ఆమన్గల్ ప్రాంతం మధ్యలో అయితే మనకు 10 నుంచి 15,000 మధ్య లోపల అయితే బడ్జెట్లో దొరికే అవకాశం ఉంది అక్కడ. సో ఆ బడ్జెట్లో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మిడిల్ క్లాస్ మ్యాన్ ఎవరైనా కూడా.
10 నుంచి 15,000, 11,000, 12,000, 13,000, 15,000 రోడ్డు కనెక్టివిటీ బాగుండి దగ్గర ఉంటే 15,000 గజం ఉంది. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకం ఉంటుంది. ఎందుకంటే అటు ఆమనగల్ మున్సిపాలిటీ కనెక్ట్ ఉంటుంది, ఇటు కడతాల్ మున్సిపాలిటీ కనెక్ట్ ఉంటుంది, పక్కన ముచ్చర్ల ఏఐసిటీ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఇంకొకటి మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఇది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వల్ల ఎలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది ఆ ఏరియాకి? అంటే డిస్టెన్స్ తగ్గించేసి కనెక్టివిటీ పెంచడమే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉద్దేశం. ఎందుకంటే మనం ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకింగ్ చూసినట్టయితే, ఇక్కడ వచ్చే కంపెనీలు చూసినట్టయితే అన్ని కూడా పెద్ద ఇన్వెస్టర్స్. సో అక్కడికి వచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ, అక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఇవన్నీ బయటకు వెళ్ళాలి, ఈజీ వే ఉండాలంటే మినిమం 100 ఫీట్ రోడ్ ఉండాలి. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్ వస్తుంది. మధ్యలో మెట్రో ప్రపోజల్ కూడా ఉంది. సో డైరెక్ట్ ఓవరాల్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆమన్గల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆమన్గల్ నుంచి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరేల, కొంగర్కలాన్ ప్రాంతం, ఆదిపట్ల వరకు కనెక్ట్ అవుతుంది. సో ఈ 41.5 కిలోమీటర్స్ని ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు మీర్ఖాన్పేట వరకు ఉన్నదాన్ని ఫస్ట్ ఫేజ్ కింద డిసైడ్ చేశారు. మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ వరకు సెకండ్ ఫేజ్ చేశారు. దీనికి ఆల్రెడీ 2,000 crores మొన్న బడ్జెట్లో అలొకేషన్ చేశారు, రిలీజ్ కూడా అయిపోయింది. ఇది మొత్తం కూడా 950 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అవసరం అవుతుంది. ఇందులో 550 ఎకరాలు వచ్చేసి ప్రైవేట్ ఓన్ ల్యాండ్ ఉంది, కొంతమంది రైతుల దగ్గర ఉంది, కొంతమంది ఇన్వెస్టర్ దగ్గర ఉంది, కొంతమంది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే ఇన్వెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా కొంత తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉంది, కొంత రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది. ఇవి రెండు కూడా క్లియరెన్స్ అయిపోయాయి. ఎవరైతే ఈ 550 acres ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ముందు అమౌంట్ ఇచ్చాకనే చేద్దామని ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, రోడ్ మార్కింగ్ అయిపోయింది, స్టోనింగ్ అయిపోయింది. డబ్బులు ఇచ్చాకనే రోడ్ వర్క్ మొదలు పెడదామని చూస్తున్నారు. ఆల్రెడీ 2,000 crores బడ్జెట్ అలొకేషన్ అయిపోయింది. అతి త్వరలో ఈ రోడ్డు నిర్మాణం కూడా జరగబోతుంది. అంటే ఈ 4th సిటీలో రైతులకి ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయి కదా, అవి కొనవచ్చా అని చెప్పి చాలా మంది ఒక క్వశ్చన్ అయితే చేస్తున్నారు. అవును. సో మీకున్న అనుభవం బట్టి మీరు ఏం చెప్తారు? అంటే బేగర్ల కంచ అనే ప్రాంతం ఇప్పుడు ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ అయితే స్కిల్ యూనివర్సిటీకి పక్కనే 650 ఎకరాల్లో అప్రాక్సిమేట్లీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. 1 acreకి 121 గుంట చొప్పున 121 స్క్వేర్ యార్డ్ చొప్పున వాళ్ళకు ఫ్లాట్స్ అలొకేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. లేఅవుట్ డెవలప్ చేసింది గవర్నమెంట్ సైడ్ నుంచి. లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి బౌండరీ వాల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా ఉంటుందో అలా డెవలప్మెంట్ చేస్తుంది అక్కడ. అయితే ఆ ఫ్లాట్లు కొనడానికి కొంతమంది ఏంటంటే తక్కువ ప్రైస్లో వస్తాయి కదా కొంతమంది వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి ఓసారి. అంటే ఆ కస్టమర్కు వాళ్ళు ఏ ఫార్మర్కి అయితే ఇచ్చారో ఆ ఫ్లాట్ని అమ్ముకోవద్దు అనే కండిషన్ పెట్టినప్పుడు డిఫరెంట్గా ఇష్యూ అవుద్ది. రెండోది, మీరు ఏదైనా అగ్రిమెంట్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కున్నాను ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 10,000కో 15,000 per square కొనుక్కున్నారు. రేపు ఒకేసారి అక్కడ ప్రైస్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రైస్కి ఇవ్వడు, మళ్ళీ ఫార్మర్తో ఇష్యూ అవుద్ది. సో మీరు ఆ ప్రాంతంలో మీరు కొనుక్కునే మీ దగ్గర ఉన్న బడ్జెట్కు డిఫరెంట్ ప్లేస్లో ఆ సరౌండింగ్లో మీకు ప్రాపర్టీ దొరుకుతుంది. కానీ రైతుల దగ్గర ప్రాపర్టీస్ కొనాలి, తక్కువ ప్రైస్లో వస్తుందని ఆశపడి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని మాట్లాడి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెచ్ఎండిఏ అక్కడ ఎఫ్సిడిఏ రూల్స్ ఎలా మారుతాయో తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఎఫ్సిడిఏ కొత్తగా ఫామ్ అయింది. వాళ్ళు రైతులు మినిమం 10 years ఉంచుకోవాలి, 15 years ఉంచుకోవాలని కండిషన్ పెట్టింది అనుకోండి. ఇంకా ఎటువంటి నామ్స్ చేయలేదు అక్కడ. ఫార్మర్స్ అమ్మాలా అమ్ముకోకూడదా అనేది ఏం కండిషన్ లేదు. ఒకవేళ ఆ కండిషన్ ఉందనుకోండి అనవసరంగా మీరు బలైపోతారు. ఇటు ఈ ఫార్మాసిటీకి ఒక పక్క విజయవాడ హైవే, మరో పక్క బెంగళూరు హైవే, ఈ మధ్యలో ఉంటుంది ఇదంతా. లేదండి, సాగర్ హైవేకి శ్రీశైలంకి మధ్యలో ఉండేది 4th సిటీ. ఒకసారి ఈ ప్రాంతం మొత్తం డిమాండ్ పెరిగింది. అంటే ఇప్పుడు విజయవాడ హైవే కూడా మంచి డిమాండ్ వచ్చింది. సో విజయవాడ హైవే వైపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కాస్త ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే వెళ్తుంటే కాస్త ఏదో కొత్తగా కనపడుతుంది, అదంతా వెంచర్స్ కనపడుతున్నాయి, చాలా వరకు అక్కడ ఫ్లాటింగ్ జరుగుతున్నాయి. ఏంటి అంటే విజయవాడ మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ అవ్వండి. విజయవాడ హైవే అంతా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, ఫార్మా ఇన్స్టిట్యూషన్, ఎంబీఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే చౌటుప్పల్ టౌన్ చాలా పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఫార్మా రంగం చాలా బాగా అభివృద్ధి చెందింది. మీకు చౌటుప్పల్ నుంచి మొదలుపెట్టుకుని నార్కట్పల్లి వరకు అంతా కూడా ఫార్మా ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల చౌటుప్పల్ సేమ్ టైం హైదరాబాద్లో ఉండే ఎంప్లాయ్మెంట్ కూడా కొద్దిగా రామోజీ ఫిల్మ్ సిటీ ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఆ పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు ఆ వైపు. సో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది.
దట్ ఇంకోటి ఏంటంటే దండు మల్కాపురం SEZ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్స్ వచ్చారు అక్కడ. చాలా పెద్ద మొత్తంలో మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువ అయింది అక్కడ. మీరు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మనకు టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ కూడా ఎక్కువగా కనపడుతుంది. దానివల్లనే మీకు ఆ హైవే ఎప్పుడు కూడా రద్దీగా కనపడుతుంది. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, సిటీలో కొనలేక అవుట్స్కట్స్లో భూములు కొంటున్నారా, లేదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని? అంటే ఒకప్పుడు మీరు 15 years అయిందా ఈ ఫీల్డ్ వచ్చి? ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో మనం మాట్లాడుకుంటాం. అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలా ఉండేది మనం మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో కూడా దూరం మరింత దగ్గర అవ్వబోతుందా? అంటే ముందే ఊహించుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారా అవుట్ సైడ్ అంటే ఏం చెప్తారు? అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుని పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న వాళ్ళు మనం గతంతో పోల్చితే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు మనం 10,000 గజం ఉంది, 1,00,000 రూపాయల గజం ఉంది, మన కళ్ళ ముందు పెరిగింది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రైసెసే డిఫరెంట్ సినారియో కనపడింది. సో దాని ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా భూములపైన ఇన్వెస్ట్ చేద్దామని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చారు. ఇవాళ షేర్ మార్కెట్ చూశారు, గోల్డ్ ప్రైస్ చూశారు, డిఫరెంట్గా కనపడుతుంది. మన దాకా షేర్ మార్కెట్ పడిపోయింది, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. సో భూమి రేట్ ఎప్పుడు పెరగడం తప్ప తగ్గడం కనపడట్లేదు. సో భూముల మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక భరోసా, ఒక నమ్మకం కనపడుతుంది. రెండోది ఏంటంటే అది డెఫినెట్గా మనకు అప్రిషియేషన్ ఉంటుంది తప్ప డిప్రిషియేషన్కి ఎప్పుడు కూడా భూమి వెళ్ళదు. సో దానివల్ల ఏంటంటే సిటీకి దూరంగా వెళ్ళినా మనం భూమి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇన్వెస్టర్స్ అందరూ కూడా సిటీ అవుట్స్కట్లో చూస్తున్నారు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్లో కూడా ఇవాళ శాటిలైట్ టౌన్షిప్స్ రాబోతున్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెరిగిపోతున్నాయి. అక్కడే పీపుల్ మైగ్రేట్ అయ్యి అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇలా మల్టీ స్పెషల్ హాస్పిటల్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ సిటీ అవుట్స్కట్లో ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో రాబోతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే ట్రాఫిక్ ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. అక్కడ ఉండే పీపుల్కి ఏంటంటే ఇవన్నీ కనెక్టివిటీగా మనకు ఎక్కడ ఉంటే ఏముంది, మనకు కావాల్సిన స్కూలింగ్, హాస్పిటల్, కమర్షియల్ స్పేస్ ఇవన్నీ అవసరం. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ మనకు అవుట్స్కట్లో దొరుకుతున్నప్పుడు సిటీలో ఉన్నా బయట ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు. ఇంకోటి ఏంటంటే తను వర్క్ చేసే ప్లేస్కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా అవుట్స్కట్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కొద్దిగా నాన్ పొల్యూటెడ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇంకో 10 ఏళ్ళు లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కష్టం? రెండు కష్టం అయిపోయినాయి. రెండు కష్టం అయిపోయినాయి. అలా అయిపోయింది. ఎందుకంటే ముందు ఇల్లు చూస్తున్నారు, ఇల్లు ఉందా లేదా, సిటీలో జాబ్ ఉండాలి, జాబ్తో పాటు సొంత ఇల్లు ఉందా లేదా అని చూస్తున్నారు. ఆ తర్వాతే పెళ్ళి అంటున్నారు. ఈ 3 లింక్ అనేది ఇట్లా అంటే ప్రతిదీ ప్రెస్టీజ్. ఒకప్పుడు ఇల్లు గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళు. అంటే ఎవరైతే సొంత ఊరు ఉందో అక్కడ ఇల్లు ఉందా, పొలాలు ఉన్నాయని చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే సొంత ఇల్లు ఉందా లేదా, జాబ్ ఉందా లేదా, రెండు చూసిన తర్వాత ఓకే అంటున్నారు. అంటే అలాంటి సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో నేనైతే ఏంటంటే ఇప్పుడు ఇల్లు కొనాలన్నా కానీ మినిమం ₹1,00,00,000 తక్కువ ఎక్కడ లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. దిల్షుక్ నగర్ తీసుకోండి, కూకట్పల్లి తీసుకోండి, ప్రగతి నగర్ తీసుకోండి, BHL తీసుకోండి. ₹1,00,00,000 తక్కువ ఎక్కడ మనకి దొరకదు. 3 BHK 2 BHK మరి దొరకొచ్చేమో నాకు తెలియదు. కానీ మీకున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకారం అసలు ₹1,00,00,000 ఈ 3 BHK నేను చెప్పిన లొకేషన్స్లో హౌసెస్ దొరికే అవకాశం పాసిబుల్ లేదండి, ఎక్కడ లేదు. మళ్ళీ అవుట్స్కట్, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు పోతే తప్ప అది ఛాన్సే లేదు. ఎందుకంటే కానీ ఇప్పటికీ 65% పీపుల్ ఈ లొకేషన్లోనే సొంత ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అవును, ఎందుకు ఇష్టపడుతున్నారంటే కనెక్టివిటీ పరంగా కొద్ది సంవత్సరాల నుంచి అక్కడే ఉండడం వల్ల అలవాటు అయిపోయి ఉంటుంది. బంధువులు, రిలేషన్స్, పిల్లలు స్కూలింగ్ అక్కడే ఉంటుంది, కాలేజెస్ అక్కడే ఉంటారు, కొద్దిగా హాస్పిటల్, రెగ్యులర్ హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ లొకేషన్లో అలవాటు పడి ఉంటారు. శాలరీస్ కూడా అంటే మనకు వచ్చే ₹1,00,000 అనుకోండి, కరెక్ట్ సెట్ అవుతాయి అంతవరకు. అంటే ఒక మైండ్ సెట్లో ఉంటారు అక్కడే ఉండాలని. సో దానికి కూడా కనెక్టివిటీ పరంగా అంత ఈజీగా ఉంటుందని ఉద్దేశంతో అక్కడే సరే ఒక 10 లక్షలు ఎక్కువైనా పర్లేదు ఇక్కడే చూసుకుందాం ఉద్దేశంతో ఆ పర్టికులర్ లొకేషన్లో వెతుకుతున్నారు. మీరేమంటారు? అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటారు, ఒక ఫ్లాట్ కొనుక్కోవడం బెస్ట్ అంటారా? అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఇన్వెస్ట్మెంట్ చాలు మనకు మన పిల్లలు. రియల్ ఎస్టేట్ తెలుగు ఎవరో చెప్పండి. 15 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు కదా, నాకు తెలిసి మన ఈ మధ్య మిమ్మల్ని అనుకుంటా మీరు సొంత ఇల్లు కొనారంటే కొనలేదు ఏదో చెప్పారు. ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాను. అంటే లాజిక్ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్తే. సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు ఫ్రెష్గా నేను ఒక రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను. నా సాలరీ 1 lakh ఉంది, 1 lakh శాలరీ ఉంది. నేను ఒక అపార్ట్మెంట్ చూసాను, అది 1 CR ఉంది. నా దగ్గర 30 lakhs లిక్విడ్ క్యాష్ ఉంది. 30 lakhs నేను పే చేసి 70 lakhs లోన్ పెట్టాను. సో అప్పుడు నేను ఎవ్రీ మంత్ 70,000 అయితే నేను EMI కట్టాలిగా. సో నా దగ్గర మిగిలింది ఎంత? 30,000. ఈ 30,000లో పవర్ బిల్లు, మెయింటెనెన్స్, రేషను, మన మెయింటెనెన్స్, మన ట్రావెలింగ్ ఇవంతా పోతే 0. మనకి ఏం మిగులుతుంది? ఇంకో అది 25 years 30 తర్వాత
ఈరోజు అందరూ కొంటున్నారు, నేను కూడా కొనాలని చెప్పి డౌన్ పేమెంట్ 20 lakhs కట్టి ఒక 80 lakhs మనం బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నాం. నిజంగా ఇల్లు కొన్న తర్వాత మనం హ్యాపీగా ఉంటున్నామా? క్వశ్చన్ నెంబర్ 1. చాలా మంది ఇల్లు మీరు నిజంగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలించింది, మీ సర్కిల్లో కూడా చాలా మంది ఉంటారు. మీరు చెప్పండి, ఇంత మనం అప్పు చేసి లోన్స్ తీసుకొని ఎవరో కొన్నారో నొంగోటి అని చెప్పి మనం కొంటాం ఎంతవరకు కరెక్ట్? ఈఎంఐ స్ట్రగుల్స్ చాలా మంది పడుతున్నారండి. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు సాలరీ లేట్ వచ్చినా ఈఎంఐ వాడు ఆగడు, ఆటోమేటిక్గా చెక్ వేసేస్తాడు అది. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా కనపడుతున్నాయి మార్కెట్లో. ఆవేశపడి ఎవరో కొన్నాడని మనం ఇల్లు కొనడం, లేదా ఓనరు మన ఏదో అన్నాడని ఆవేశపడి కొనడం, ఇలాంటి చాలా ఇష్యూస్ మార్కెట్లో ఉన్నాయి. సో ఇల్లు కొన్నాక వేరే ఇన్వెస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పిన లాజిక్ ఏంటంటే, మీరు 70,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ కడుతున్నారు కదా, ఈ 70,000ని ఎవ్రీ 2 yearsకి 2 ఫ్లాట్లు కొనొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం. సార్ చెప్పండి ఎలా అది ఎలా కొనొచ్చు? ఎవ్రీ ఇయర్ మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఒకవేళ 70,000 మీరు సేవ్ చేస్తారనుకోండి, 8,500 లక్షలు సేవ్ చేస్తారు. సో ఓవరాల్గా 10 లక్షలు అనుకోండి. ఈ 10 లక్షలు 2 years మీరు వెయిట్ చేశారనుకోండి 20 లక్షలు అవుద్ది. ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు మీరు. ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు. ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇంకో 10 లక్షలు లోన్ పెట్టినా ఎవ్రీ 2-3 yearsలో కంప్లీట్ చేసేయచ్చు. అట్లా ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్ కొనొచ్చు. 20 లక్షలు పెడితే మీకు సిటీ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఓపెన్ ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. ఒక 4 ఫ్లాట్లు కొన్నాక ఇల్లు ప్లాన్ చేయండి. రైట్. ఒక 4 ఫ్లాట్లు కొన్నాక ఇల్లు ప్లాన్ చేయండి. మీరు ఫస్టే ఇల్లు ప్లాన్ చేస్తారు. ఫ్లాట్ల మీద లోన్స్ వస్తాయి. ప్రతి డిటిసిపి హెచ్ఎండిఏ వెంచర్లలో లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఇలా 5 లక్షలు ఉంటే 5 లక్షలు పట్టుకొని వెళ్ళి లోన్ పెట్టి ఫ్లాట్ కొనండి. మీకు వచ్చే సాలరీ 70,000 80,000 మొత్తం లోన్ కు డైవర్ట్ చేసేయండి. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి మాకు కూడా చెప్తే ఒక ప్లాన్ ఎలా ఇది, ఈ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది అని చెప్తే. ఇల్లు ఎప్పుడు కొనాలంటే మనం ఫ్రీ అయిన తర్వాత కొనాలి, ఫైనాన్షియల్ ఫ్రీ అయిన తర్వాత కొనాలి. మన ఇన్వెస్ట్మెంట్ చాలు, ఇక మన పిల్లల భవిష్యత్తుకు మనం భరోసాకు 4 ఫ్లాట్లు కొని పెట్టాము, అవి సరిపోతాయి వాళ్ళ లైఫ్కు. ఊరి దగ్గర ఉన్న ఆస్తులు మన మెయింటెనెన్స్ మనకు సరిపోతాయి, మన శాలరీ మనకు సరిపోద్ది అన్నప్పుడు ఇల్లు కొనండి. అన్ని మీరే చెప్తారు కదా సార్, 30,000 రెంట్ కట్టే బదులు సొంత ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి. అంటే కొనొచ్చు, ఎప్పుడు కొనొచ్చు? మనం ఫైనాన్షియల్ ఫ్రీ అయినప్పుడు. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేని డైరెక్ట్ ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తా అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. 70,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టడం బెటరా? ఈ 70,000 సేవ్ చేసి ఎవ్రీ 2 yearsకో ఫ్లాట్, ఎవ్రీ ఇయర్ ఫ్లాట్ కొనుక్కొని ఒక 5 ఏళ్ళ తర్వాత ఫ్రీ అయిన తర్వాత కొనుక్కోవడం బెటర్. అవసరానికి అమ్ముకోవచ్చు. లేదు కొంతమంది ఏమంటారు, నేను ఫ్లాట్ మీద కొంటే ఫ్లాట్ అప్రిషియేషన్ వస్తుంది కదా. డెఫినెట్గా అప్రిషియేషన్ వస్తుంది, అప్రిషియేషన్ రాదని కాదు. కాకపోతే నీ ఎంత అప్రిషియేషన్ వచ్చినా నీ ఎంటైర్ లైఫ్లో ఫ్లాటే కనపడుతుంది. ఇక నువ్వు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండదు. ఓకే. నీ శాలరీ 2 లక్షలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 10 ఏళ్ళు పడుతుంది. ఎవ్రీ ఇయర్ 10-20%, 5% to 10% కంటే ఎక్కువ శాలరీ పెరగదు కదా. ₹1,00,000 శాలరీ 1,10,000, 1,15,000 అవుతుంది కావచ్చు. కానీ అంతేమంది ఉన్న ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, మెయింటెనెన్స్ కూడా పెరుగుద్ది కదా. సార్ రైట్ సార్, చాలా మంది టైం కోసం వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ మళ్ళీ భూమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి కాస్త ఆ రూట్ కూడా కనిపిస్తుంది, కాస్త పాజిటివ్ వైబ్స్ కూడా. హైదరాబాద్లో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టాప్ 10 లొకేషన్స్ కొన్ని మీరు మాకు ఎగ్జామ్ చెప్పగలరా? ఈ లొకేషన్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ రాబోయే 5 సంవత్సరాలు ఎంతో కొంత ఫోర్త్ సిటీ డెవలప్ అవుతుంది, ఎట్లేదైనా అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఒక 10 టాప్ ప్లేసెస్ అంటే మనము వెస్ట్ హైదరాబాద్ చూసినట్టయితే పటాన్ చెరువు, వెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పటాన్ చెరువు, కంది, నందికంది, సంగారెడ్డి. ఎంత ఉన్నాయి సార్ రేట్లు అక్కడ? అక్కడ మినిమం 20 నుంచి స్టార్టింగ్ అవుతుంది, 25,000 వరకు ఉన్నాయి. అంటే అక్కడ మనకు ఒకటి సిటీ ఎక్స్పాన్షన్ ఎక్కువ జరిగింది. ఐటీ వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ అటువైపు ఇష్టపడిన ఐటీకి కనెక్టివిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండడం అయితే దగ్గరగా ఉంటాం. ఓ 10-15 నిమిషాల్లో 20 నిమిషాల్లో రీచ్ అయ్యే ఉద్దేశంతో ఆ పక్క ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది అక్కడ? రీసేల్ మార్కెట్ కూడా బాగానే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇప్పుడు పాష మైలారం అది ఉంటుంది కదా, దాని అవతల వైపు అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొల్లూరు, నందిగామ, కడతనూరు ఇదంతా కూడా బాగానే అక్కడ మినిమం 25, 35, 45 వరకు ఉన్నాయండి. క్లోజ్ టు ఓఆర్ఆర్ అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అక్కడ? మనం రైట్ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా మాకు కొద్దిగా పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు, అర్బనైజేషన్ కూడా బాగా స్పీడ్గా అవుతుంది. ఇటు కొల్లూరు, వెలుమల అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆడ మినిమం 4.5 CR నుంచి విల్లా స్టార్ట్ అవుతున్నాయి. 4.5 CR నుంచి వెళ్ళి ఇప్పుడు విల్లా మీకు లీస్ట్ కాస్ట్ 2.5 కోట్లు అక్కడ. ఓ రోజు వెళ్దామా, చూద్దామా? డెఫినెట్గా నేను లైవ్లో చూద్దాం అసలు చెప్పింది నిజమా కాదా. మీరు కొల్లూరు ఎక్కడో చెప్తున్నారు, అక్కడ 4.5 నుంచి ఎక్కువే ఉన్నాయి రేట్లు అనేది. అసలు నిజంగా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ, కన్స్ట్రక్షన్ అదే ఏ విధంగా జరుగుతుంది కూడా చూసే లైవ్లో వెళ్దాం ఒకరోజు.
చూద్దాం 100% నిజంగా లైవ్ లో చూపిద్దాం. నిజంగా మీరు చెప్పినట్టు జరుగుతుందా లేదు అందరిలాగా మనం చెప్తున్నామని కూడా కొంచెం తేడా ఉండాలి కదా. ఇంకా పెరిగే అవకాశమే ఉంది అక్కడ, ఎందుకంటే ఆ ప్రాంతంలో గోల్డెన్ ట్రయాంగిల్ యాంగిల్ అంటారు ఆ ప్రాంతం అంతా కూడా. ఆ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ బ్యాంకింగ్ చాలా తక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ 111 జీవో స్టార్ట్ అవుతుంది. ఉన్న ల్యాండ్ అంతా కూడా ఇన్వెస్టర్ చేతిలో ఉంది, అంతా బిల్డర్ చేతిలో ఉంది కాబట్టి అక్కడ మాక్సిమం ఈ విల్లా కమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కడన్నా మన బడ్జెట్ దగ్గర దొరికితే ఓపెన్ ఫ్లాట్ అయితే 40-45 వేలు 50,000 గజం దొరుకుతుంది. కొద్దిగా ముందుకెళ్తే కొద్దిగా లాంగ్ వెళ్ళినట్టు మనకు 20-25 వేలు 30,000 గజం దొరుకుతుంది ఈ ప్రాంతంలో వెస్ట్ హైదరాబాద్. లేదు ఇంకో కొద్దిగా పార్ట్ ఆఫ్ ది శంకర్పల్లి ప్రాంతం వెళ్తే 20-25 వేల గజం చొప్పున శంకర్పల్లి ప్రాంతంలో మనం కొంచెం మోకిలా శంకర్పల్లి ప్రాంతంలో మనకు అవకాశం ఉంది. ఏం సార్ మోకిలా శంకర్పల్లికి అంత డిమాండ్ పెరిగింది ఒక్కసారిగా? అసలు ఈ రోజు మనం మోకిలా కానీ శంకర్పల్లి వెళ్తే హైదరాబాద్లో ఉన్నట్లు ఉంది. అవును, అదే క్లౌడ్, అదే జనం, అదే అపార్ట్మెంట్స్, అవే అసలు ఒక రకంగా మనం అసలు సిటీలో ఉన్నామా లేకుంటే బయట ఉన్నామా అనిపిస్తుంది. అంటే మీరు సిటీకి దానికి కనెక్టివిటీ ఎలా ఉందంటే మీకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఆల్రెడీ ఉండడం ఒకటి, లెఫ్ట్ సైడ్లో 111 చూడడం వల్ల కన్జర్వేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఓపెన్ గ్రీనరీ ఎక్కువగా కనపడుతుంటుంది మనకు. దట్ రెండోది ఏంటంటే కనెక్టివిటీ పరంగా నాన్ పొల్యూటెడ్ ఏరియా పరంగా ట్రాఫిక్ లేని ఇష్యూ పరంగా డైరెక్ట్ కంపెనీకి వచ్చేయచ్చు మనం, అది ఒకటి అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి. రెండోది ఏంటంటే వెస్ట్ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఏంటంటే మనం పనిచేసే వర్క్ ప్లేస్కి దగ్గరగా ఉన్న ఉద్దేశంతో అటుపక్కే వెళ్ళారు. దట్టు ఇంకోటి ఏంటంటే సిటీ ఎక్స్పాన్షన్ కూడా అటువైపు ఎక్కువ అవుతుంది. వెస్ట్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అటువైపు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. సో మార్కెట్ కూడా అటువైపు కొద్దిగా బాగానే ఉంది. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు ఎలా ఉందండి వరంగల్ హైవే ఇదంతా? వరంగల్ హైవేలో అయితే మనము గట్కేసర్ ప్రాంతంలో ఇమీడియట్గా పెరిగే అవకాశం ఎక్కువ. గట్కేసర్ ప్రాంతంలో బాగా మార్కెట్ నడుస్తుంది. గట్కేసరు, బీబీ నగరు ఈ ప్రాంతంలో. భువనగిరి సిటీ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది, బట్ మనకు కొద్దిగా సిటీకి క్లోజ్ టు ది సిటీ ఉండాలంటే గట్కేసరు, బీబీ నగరు, బీబీ నగర్ ఎయిమ్స్ ప్రాంతంలో కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు మనము. ఎందుకంటే ఎయిమ్స్లో కూడా ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ఎత్తున రాబోతుంది. 3,500 మంది ఓన్లీ నర్సెసే రాబోతున్నారు, చాలా పెద్ద ఎత్తున నిర్మించబోతున్నారు. కాబట్టి టవర్స్ కూడా కలుగుతున్నాయి. అలా ఎయిమ్స్లో ఏంటంటే సేమ్ టైం మెడికల్ కాలేజ్ నడుస్తుంది, రీసెర్చ్ నడుస్తుంది, నర్సింగ్ కాలేజ్ నడుస్తుంది, హాస్పిటల్ నడుస్తుంది. సో ఇదంతా పెద్ద సెటప్ కాబట్టి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగవచ్చు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ 15,000 స్టార్టింగ్ ప్రైస్ అండి. ఎల్బీ నగర్ సైడ్ చాలా మార్పులు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి పెద్దగా చాలా తక్కువ రేట్లో మనకు రెంట్లు దొరికాయి. 5,000 పెడితే మనకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే జస్ట్ ఒక 4 years తర్వాత 15,000 నుంచి 20,000 చెప్తాను. అవును, అక్కడ కూడా స్కై స్కాపర్స్ వచ్చేసారు. వాసవి ఉంది, ఇంకొక స్కై ఏదో కంపెనీ మెట్రో ఎప్పుడైతే స్కైలా అంతా మారిపోయింది. సో అక్కడ కూడా స్కై స్కాపర్స్ వచ్చి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం స్కై స్కాపర్స్. సిటీ ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని 100 కిలోమీటర్ల పరిధిలో రాబోయే 10 సంవత్సరాలు చాలా అద్భుతమైన మార్పులు చూడాలి. అవును అవును, అందరూ అన్నట్టు ఇది వరల్డ్లోనే నెంబర్ 1 సిటీగా అవుద్ది, డెఫినెట్గా అవుద్ది. ఎందుకంటే ఏషియాలోనే రాబోయే 2-3 సంవత్సరాలు 4th ప్లేస్లో ఉండే అవకాశం. అవును అవును, మనకు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మన ఈ హైదరాబాద్ టౌన్కి. ఎందుకంటే హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమి, ఇక్కడ ఎటువంటి ఎర్త్ కేక్స్ రావు. ఇంకోటి ఏంటంటే మనకు ఎక్స్పాన్షన్కి చాలా అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. కనెక్టివిటీ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ చాలా ఎక్స్పాండ్ అవ్వచ్చు, మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అన్నిటికి కనపడుతుంది. ట్రిపుల్ ఆర్ కూడా ఈ పరిధిలో రాబోతుంది. అవును, అంటే త్రిపుల్ ఆర్ కనెక్టివిటీ కూడా మీకు డిఫరెంట్ సినారియో కనపడుతుంది. మీకు అన్ని అర్బన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన జిల్లాలు, అన్ని జిల్లాలని కలుపుతూ వస్తున్నటువంటి రింగ్ రోడ్ ఇది. సో దట్ ఏమవుతుందంటే కమర్షియల్గా వచ్చే ఏ వెహికల్ అయినా కూడా ఆ రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఇష్యూ ఉండదు. ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కు అవతల వైపు టౌన్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నటువంటి టౌన్స్ ఈ సీజెడ్ల మధ్యలో కూడా అర్బనైజేషన్ మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సిటీ మీద లోడ్ పడకుండా ఓల్డ్ సిటీ మీద న్యూ సిటీ కొత్తగా తయారవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రైట్ టైమే అంటారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి కూడా. ఓకే, తర్వాత కొనాలన్నా కానీ మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి అంటారు? డెఫినెట్గా పెరుగుతుంది. ఇప్పుడు నార్త్ హైదరాబాద్లో కొనబడానికి రీజన్ ఏంటంటే నార్త్ హైదరాబాద్లో ల్యాండ్ ఉండడమే తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్, ఎయిర్ స్పోర్ట్స్ ల్యాండ్, కన్జర్వేషన్ జోన్ ఇవన్నీ ఉండగా మిగిలిన ల్యాండ్ తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఒకప్పుడు విల్లా కమ్యూనిటీ, ఐరేజ్ కమ్యూనిటీ మీరు అందరం వెస్ట్ హైదరాబాద్లో వచ్చేవాళ్ళు. ఇవాళ నార్త్ హైదరాబాద్కి ఎందుకు పోయారంటే అక్కడ ల్యాండ్ తక్కువగా ఉంటుంది, వీళ్ళే కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఏ బిల్డర్ అవుతున్నాడో అదే బిల్డర్ నార్త్ హైదరాబాద్లో కడుతున్నాడు, ఎందుకంటే అక్కడ డిమాండ్ అట్లా ఉంది. సో ఈ డిమాండ్ ఇటు వచ్చేలోపు మీరు ఇక్కడ కొనుక్కున్నారనుకోండి, సౌత్ హైదరాబాద్ కానీ ఈస్ట్ హైదరాబాద్లో కానీ డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. దట్ సౌత్ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవ్వబోతుంది. ఇప్పుడున్న కన్ఫ్యూజన్ బట్టి ఆలోచించకండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం 5 to 10 years. మీరు అనేది కరెక్ట్. ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజన్ లో లేరు, కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చారు, రైట్ టైం కోసం చూస్తున్నారు. ఇది రైట్ టైం.
ఇది రైట్ టైం. వన్స్ ఒకసారి నార్త్ హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ నడుస్తుంది. అదే సౌత్ హైదరాబాద్లో వన్స్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, మార్కెట్ డెఫినెట్గా చేంజ్ అయిపోద్ది. ఇప్పుడున్నటువంటి ఈ స్తబ్దత వాతావరణము ఇంకో 3 months 4 months ఉంటుంది, ఆ తర్వాత క్లియర్ అయిపోతుంది. వన్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఇప్పటికప్పటికి ప్రైసెస్ మినిమం 2,000 to 3,000 వేరియేషన్ పర్ స్క్వేర్ యార్డ్. సో అప్పుడు మినిమం 5 to 6 lakhs మనం వేరియేషన్ ఉంటుంది. ఒక 3 నెలల్లో మనం ఎంత చేంజ్ అవ్వకూడదో చూడండి. రైట్. రాజీవ్ రెడ్డి చివరి ప్రశ్న, మార్కెట్ ఒకసారి రైజ్ అయిన తర్వాత రకరకాల స్కీమ్స్ వస్తాయి. అవును, ఇంకా ప్రపంచంలో ఎక్కలేని స్కీమ్స్ మొత్తం ఇక్కడే కనిపిస్తాయి. అవును. ఇప్పుడు అంటే గతంలో జరిగిన ఎన్నో పొరపాట్ల నుంచి చాలామంది ఇప్పుడు నేర్చుకున్నారు, చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కొనుక్కునే వాళ్ళలో. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ స్కీమ్స్ గురించి కావచ్చు, లేదా ఒక మంచి ప్రాపర్టీని గుర్తించాలంటే, మంచి అడ్వైజర్ని గుర్తించాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నేనేమంటాను సార్, ఏ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినా ఆ అడ్వైజర్తో మీరు మాట్లాడుతున్నప్పుడు జెన్యున్గా మాట్లాడుతున్నా లేదా, జెన్యున్గా చెప్తున్నారా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్నటువంటి కనెక్టివిటీ పరంగా మాట్లాడుతున్నా లేదా ఒకటి అబ్జర్వ్ చేయండి. రెండోది, ఆ ప్రాపర్టీకి ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఆ అప్రూవల్స్ చెక్ చేయండి. మీకు అవసరమైతే మీకు అన్ని గూగుల్లో దొరుకుతాయి. మీరు హెచ్ఎండి లాగిన్ వెళ్ళొచ్చు, రేరా లాగిన్కి వెళ్ళొచ్చు, ఆ పరిధిలో ఏ జోన్లో ఉందో చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతిదీ దొరుకుతుంది. మీకు తెలియకపోతే చెక్ లిస్ట్ ఒకసారి చూడండి. చెక్ లిస్ట్ ద్వారా మీరు ప్రతి క్వశ్చన్కు అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ని బట్టి మీరు ఆ ప్రాపర్టీ కొనాలా వద్దో డిసైడ్ అవ్వండి. మీరు ప్రీ లాంచ్ ఆఫర్లకు వెళ్ళొద్దు, బైబ్యాక్ ఆఫర్లకు వెళ్ళొద్దు, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత ఇస్తామనే వాటికి వెళ్ళకూడదు. ఎందుకంటే మార్కెట్ సినారియో ఎప్పుడు సేమ్ ఉండదు. ఆ బిల్డర్కు ఒక బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు తెలియదు కాబట్టి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళకూడదు. రీసెంట్గా జరిగిన ప్రతి మోసం కూడా అలా జరిగినవి. ప్రీ లాంచ్ పోయిన వాళ్ళు కొంతమంది, బైబ్యాక్ ఆఫర్లో పోయిన కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇంత ఇస్తాం కింద టైంలో చెప్పిన వాళ్ళు కొంతమంది. వాళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి మోసాలన్నీ కూడా ఈ 3 రకాలుగా జరిగిన మోసాలే. ఒకసారి మనం మోసపోయామంటే అసలు మనం తిరిగి కోలుకోగలమే? లేదా, ఛాన్సే ఉండదు. ఆ ఛాన్సే ఉండదు. మీరు అతి ఆశపడితే ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చేశాను, 3 months అన్నది. బ్యాంక్లో 30 కోట్ల లోన్ తీసుకొని 30 సంవత్సరాలు మనం ఈఎంఐలు కట్టాలి, అదే మళ్ళీ కట్టకపోతే 3 సంవత్సరాలు కట్టకపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష. చాలా మంది ఇదే ఆలోచిస్తున్నారు అని చెప్పి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అది చెప్పాను. సో ఈ సందర్భాన్ని మాట్లాడొచ్చో లేదో కానీ అలానే జరుగుతుంది. చాలా మంది మోసపోవటానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఇప్పుడు అదే అవుతుంది. రేపొద్దున మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయలేము, ఏం చేయగలరు? మోసం చేస్తున్నారు, కోర్టులో ఐపీ చేస్తున్నారు, 2 సంవత్సరాలు 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ నష్టపోయేది ఎవరు? అల్టిమేట్గా కస్టమరే కదా నష్టపోయేది. మనం ఏమంటున్నాను, మనం ప్రతిసారి చెప్పేది అదే. నేనైతే ఎస్పెషల్లీ ఎవ్రీ టైం చెప్తున్నాను, అప్రూవల్ లేఅవుట్లో కొనుక్కోండి. ఇక అంతకు మించి మనం చెప్పడానికి ఏం లేదు. ప్రీ లాంచ్ ఆఫర్ వస్తుందంటే ప్రీ లాంచ్ అది, ఆడ ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా మీకు ఇచ్చేటువంటి ఆఫర్ అది. మీరు 100% పేమెంట్ ఒకే రోజు కడితే అది జరగవచ్చు ప్రాజెక్టు. ఇలా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండొచ్చు, 6 months కొలాప్స్ అవ్వచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏంది? మీకు ఫిజికల్గా ఉన్నది ఏదైతుందో అదే కొనుక్కోండి. మీరు 15 సంవత్సరాలు కదా ఇదే ఫీల్డ్. ఈ గోల్డ్ ఆఫర్లు, బైక్, కార్లు, లేకుంటే డిస్కౌంట్ ఆఫర్లు మీరు రికమెండ్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు? నేను అసలు చేయనండి. మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు, తిరుగుతారు, మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఆ స్కీమ్స్ ఎందుకు పెడతారు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు ఇప్పుడు బట్టల కొట్టుకెళ్ళాం అనుకోండి, ఏదైనా ఆఫర్ పెట్టారు, మనం మహాగణంగా ఒక 5,000 6,000 ఖర్చు పెడతాడు. ఇది అలా కాదు కదా, మొత్తం ఉన్న డబ్బులు అంత తీసుకుని మీకు ఫిజికల్గా ప్రొడక్ట్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు బట్టల కొట్టుకెళ్ళారు, మీరు 5% 10% ఆఫర్ ఇచ్చిండు, గోల్డ్ కాయిన్ ఇచ్చిండు, ఫిజికల్గా మీ ప్రోడక్ట్ మీరు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మీ ప్రోడక్ట్ లేదు కదా. ఇక్కడ మీ ఫిజికల్ ప్రోడక్ట్ మీరు పట్టుకున్నప్పుడు, మీరు టచ్ చేయలేనప్పుడు, మీరు ఆ ఫీల్ లేనప్పుడు మీరు ఆ అమౌంట్ ఎందుకు కడుతున్నారు? అంత పెద్ద అమౌంట్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఉట్టిగానే చేసేసిపోతున్నారు. అసలు ల్యాండ్ అలా పేరు మీద ఉందా లేదా, అసలు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాళ్ళకి అది ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఇవేమి చూడట్లేదు. తక్కువ ప్రైస్లో వస్తుందా, మనం కట్టేద్దాం పోదాం. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ కూడా అదే కదా. రీసెంట్గా జరుగుతున్న ఇష్యూ కూడా అదే. 9 months టైం ఇస్తాం, అప్పుడు వరకు డబ్బులు ఇస్తాం, లేకపోతే లేదు, భూమి తీసుకోండి. మీరు చూసేటప్పుడు అదే, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, మీకు 10 లక్షలు ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కోండి. అప్రూవల్ లేఅవుట్ కొనుక్కోండి. మనం ఆశ పెద్దగా ఉంది, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని మోసపోతాం. మనం మోసపోతాం, డెఫినెట్గా మోసపోతాం. ఎందుకంటే చేసేవాళ్ళు, మోసం చేసే వాళ్ళంతవరకు, మోసపోయే వాళ్ళంతవరకు, మోసం చేసేవాళ్ళు రెడీగా ఉంటారు. ఇద్దరిది తప్పే. నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు, అంతే. నువ్వు ఎక్కువ ఆశపడుతున్నావు, వాడు అవసరాన్ని చూసుకుంటావు, నీ అవసరాన్ని కూడా క్యాచ్ చేస్తున్నాడు. ఇది కొంతమంది నచ్చొచ్చు. ఎందుకంటే నీ అవసరాన్ని క్యాచ్ చేస్తున్నాడు. ఆయనకి యాక్చువల్గా అది 50 లక్షల ప్రాపర్టీ కావచ్చు, నీ దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, కానీ 10 లక్షలు వాడికి అవసరం.
నువ్వు నెమ్మదిగా ఇవ్వచ్చు, సంవత్సరానికి 4 సంవత్సరాలకి ఇవ్వచ్చు. కానీ 4 సంవత్సరాల వరకు వాడు ఉంటాడో ఉండడు, కానీ ఈ 10 లక్షలే నీ ఇంపార్టెంట్ కదా. ఈ రియల్ ఎస్టేట్లో ఈ సెంటిమెంట్ డ్రామాలు లేకుంటే మోటివేషన్స్ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది వర్కౌట్ అవుతుందండి. నేను ఫిజికల్గా మీరు టచ్ చేసి చూడండి అంతే. మీరు ఫిజికల్గా మీరు ఫీల్ అయితేనే ఆ భూమిని కొనండి. మీరు ఫిజికల్గా ఫీల్ అయితే మీకు ఫిజికల్గా మీకు వస్తుందనే ఆ కన్స్ట్రక్షన్ని తీసుకోండి. ఆ ఫ్లాటో ఇల్లో లేదా విల్లానో ఏదో తీసుకోండి. అంతేగాని ఫిజికల్గా లేని దేన్ని నమ్మొద్దు. మళ్ళీ ఇదే చెప్పండి. ఇదే చెప్తాను, మళ్ళీ ఇదే చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఫైనాన్షియల్గా 100% స్ట్రాంగ్ ఉన్న బిల్డర్ కూడా రేపు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఎవరి ఫైనాన్షియల్ ఈ ఇండెప్త్ మనకు తెలియదు కదా. బయటకు కనపడేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. సో మీరు అలాంటి ఇష్యూస్కి వెళ్ళకండి. మీ దగ్గర ఉన్న బడ్జెట్లో మీకు ఉన్నంతలనే మీకు సంతోషపడండి, అంతలనే కొనుక్కోండి మీరు. కానీ ఎక్కువ ఆశపడి ఎక్కువ చేస్తే మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి 1-2 పరిణామాలు కూడా అవే, అంతకుముందు జరిగినవి కూడా అవే. అట్లీస్ట్ ఇవి చూసిన మారితే కొంతమంది అన్నా ఈ సంవత్సరం దగ్గర 10 జరిగినాయండి ఇష్యూస్. ఈ సంవత్సరం మార్కెట్ స్లో డౌన్లో ఉన్నాయి కూడా 10 జరిగినాయి. మనం లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ 2.5 years నుంచి చెప్తున్నాం ఇదే విషయం. ప్రీ లాంచ్కి వెళ్ళొద్దు అని. ఎక్కడ తప్పు చేస్తున్నారు అసలు? అంటే ఆఫర్ ప్రైస్ అంతే. ప్రైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పోతే ఇప్పుడు మనం ఎంత వీళ్ళకి అవేర్నెస్ తీసుకుని వచ్చినా ఫైనల్గా మనం చెప్పేది ఏమింటున్నారంటే ఎక్కడ భూములు రేట్లు తక్కువ ఉన్నాయి అక్కడ ఇన్వెస్ట్ చేయమంటాం. కామెంట్స్ మొత్తం మనం ఎంత జెన్యున్ గా చెప్పినా వీళ్ళు ఏం చేస్తారంటే మనం జెన్యున్ గా ఎంత జెన్యున్ చెప్పామనుకోండి అంత క్రాస్ చెక్ చేస్తుంటారు. క్రాస్ చెక్ చెక్ ఇక్కడ ప్రైస్ తక్కువగా, అక్కడ ప్రైస్ తక్కువగా డిఫరెంట్ గా ప్రైస్ తక్కువ ఉంటుంది. ఒక ప్లేస్కి మారినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక ప్రాపర్టీకి మారినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది, ఒక జోన్ నుంచి ఒక జోన్ మారినప్పుడు ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మనం కొంటున్నప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంటున్నాం, ఏ జోన్లో కొంటున్నాం, ఎటువంటి కనెక్టివిటీ, ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అది చూడాలి. మెయిన్ ఎగ్జాంపుల్ నేనే సార్ మిమ్మల్ని పిలిచాను మా స్టూడియోకి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలని దాన్ని మాత్రమే మిమ్మల్ని పిలిచాను. చాలామంది మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా సో ఈ విధంగా అంటే ఇంక్లూడింగ్ మేము కూడా ఉన్నాం, ఇందులో అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ ప్రమోషన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ప్రమోషన్స్ అంటే అందరూ తప్పు చేస్తున్నారని కాదు, ఇంకోటని కాదు, వాళ్ళు చెప్పిందే నిజం అనుకో. ఇప్పుడు నా గెస్ట్ మీరే నిజం అనుకోని చాలామంది మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి కొట్టడానికి కూడా ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అంటే కనెక్ట్ అవ్వడం తప్పలేదు, కాకపోతే ఏదైనా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ప్రతిదీ మనం ప్రాపర్టీ అడ్వైజర్ ఏది చెప్తున్నాడో అది వినేనాక మనం క్రాస్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఎండి ప్రాపర్టీ చెప్తున్నాం, అసలు అప్రూవ్ వచ్చిందా రాలేదా, వస్తే ఎప్పుడు అప్రూవ్ వచ్చింది, మనం హెచ్ఎండి కాపీ తీసుకోవాలి, రేరా కాపీ తీసుకోవాలి, ఆ అప్రూవ్డ్ ఎల్పీ నెంబర్ కరెక్ట్ ఉందా లేదో చూడాలి, ఏ జోన్లో ఉందో లేదో చూడాలి. మనము క్రాస్ చెక్ చేసుకోవడానికి మన దగ్గర షార్ట్ లిస్ట్ ఉంది. ఈ షార్ట్ లిస్ట్ వైజ్గా మనం అన్ని క్రాస్ చెక్ చేయొచ్చు మనం. సో వీళ్ళు చెప్పింది ఎన్ని ఎకరాలు, అక్కడ ఉంది లేఅవుట్ ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎంత సోషల్ ఇన్ఫ్రా ఇస్తున్నారు, ఎంత ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవి ఎంతవరకు కంప్లీట్ చేయడానికి టైం ఉంది, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఫిజికల్గా చూసి చెక్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాని కూడా కొంచెం జాగ్రత్త అబ్జర్వేషన్ చేస్తున్నాం. చేయాలి. ఏదో గుడ్డిగానే మనం ఏదో చెప్పారు మనం వెళ్ళిపోదాం ఇన్వెస్ట్ చేద్దాం అనేది కూడా భవిష్యత్తులో అది మంచిదైతే కాదంటారు. కాదు డెఫినెట్గా మీరు క్రాస్ చెక్ చేసిన అవకాశం ఉంది. మీకు తెలియకపోతే మీరు తెలుసుకునే అవకాశం ఉంది. అడ్వైజర్ని పక్కన కూర్చోబెట్టి అడిగి అన్నీ చెక్ చేయండి. అడ్వైజర్తో చెక్ చేయించుకోండి. వాళ్ళ దగ్గర లీగల్ ఒపీనియన్ కాపీ ఉంటుంది, అడ్వైజర్ సంబంధించి ఆ ప్రాపర్టీ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ప్రతిదీ చెక్ చేయండి. అవసరమైతే మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్ళండి. ఒక లీగల్గా ఎవరైతే ఉంటారో మీకు దగ్గరలో వాళ్ళని చూసి ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. సార్ మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మీరు చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని, మాకు మంచి అడ్వైజర్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ అని ఇవ్వగలరా? తప్పకుండా. మీ వెబ్సైట్ కానీ కాంటాక్ట్ నెంబర్? తప్పకుండా నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెప్పండి మీ కాంటాక్ట్ నెంబర్. నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎటువంటి సలహాలు సూచనలైనా అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి గైడ్ కావాలని చేస్తాను. టైమింగ్స్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు, ఏ టైంలో కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తానండి. అట్లా ఇబ్బంది ఏం లేదు, ఏ టైంలో చేయండి. మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు సరి అయినటువంటి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నా దగ్గర ప్రాపర్టీ కొనాలని, మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.